all the points are discussed so far. చెప్పండి మాట్లాడలేదు చెప్పరా ఏమై పేరు కార్తికేయ కీర్తన కీర్తన మైక్ తీసుకో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై నేమ్ ఇస్ కీర్తన. ఐ యామ్ ఫ్రమ్ 8th క్లాస్. ఈరోజు పడవ చారిటబుల్ ట్రస్ట్ నుండి మాకు స్టడీ మీద మనకు కొంచెం అంటే మాకు అవగాహన రావడానికి శ్రీనివాస సైన్స్ అంటే ఏంటి అసలు అని చెప్పేసి, ఇంకా సైంటిస్ట్ గురించి, అలాగే ఇన్వెన్షన్ నుండి ఇన్నోవేషన్స్ అని తయారవుతాయి, అలాగే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్నోవేటర్స్ కింద తయారవ్వాలని ఇలా సైన్స్ గురించి ఎంతో చెప్పారు. అలాగే మాకు ఐడియాస్ ఎప్పుడైనా వస్తే కనుక ఒక బుక్ మీద రాయమని చెప్పారు. ఐడియాస్ మళ్ళీ మమ్మల్ని వాటిని వర్క్ చేసే విధంగా చేయమన్నారు. అలాగే మాకు ఏదైనా ఒక ఐడియా కానీ దాని గురించి ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకుని ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటాయో సార్ని వచ్చినప్పుడు అడగమని చెప్పి, సార్ వచ్చే సెక్షన్లో అయితే మళ్ళీ మనకి చాలా చెప్తా ఉన్నారు. ఈ సెక్షన్లో అయితే మనకి ఐడియాస్ అలాంటివి ఇవన్నీ చెప్పారు. అలాగే ముందుసారి వచ్చినప్పుడు కూడా సార్ మాతో ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేయించారు. ఈసారి అయితే మాకు మినీ కూలర్ తయారు చేసి మాకు చూపించారు. అలాంటి ఎన్నో ఇన్నోవేటింగ్ ఆబ్జెక్ట్ అంటే వేరే వాళ్ళకి యూజర్ అయ్యేలాగా మనం ఇన్నోవేట్ చేయాలని కూడా చెప్పారు మన శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎవరికైనా ఒక్కరికి ఎందుకంటే కీర్తన కొన్ని పాయింట్లు మిస్ అయింది రా నువ్వు చెప్తున్నాను. అంటే నాకు తెలియని సీక్రెట్ ఇవాళ ఈ అమ్మాయి కీర్తనకి అక్క అంట. మీకు తెలుసా? నా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నా కీర్తన ఫ్రెండ్ అయింది. ఈరోజు ఈ అమ్మాయి పావని ఫ్రెండ్ అయింది. తర్వాత తెలిసింది మధ్యలో వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అంట. అంటే సిస్టర్స్ ఉంటారు కదా సిస్టర్స్, అందుకే వీళ్ళని టింకరింగ్ సిస్టర్స్ అని పేరు పెట్టేశాను ఈరోజు. ఎందుకంటే వీళ్ళిద్దరు టింకరింగ్ లో బాగా ముందున్నారు. సో ఇక్కడ నుంచి పేరేంటి? టీఎస్ అన్నమాట, టింకరింగ్ సిస్టర్స్. ఓకే, క్యారీ. Good afternoon sir, my name is Deepavani. I am studying 9th class. ఈరోజు నేను ఈ సెక్షన్లో నేర్చుకున్నది ఏంటంటే, నాకు ఏదైనా ఐడియా అంటే నేను ఏదైనా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే దానికి ఐడియా అంటే అది ఎలా చేయాలి, అది చేస్తే యూజ్ ఏంటి, అలా చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే అదే బెస్టా అనేది ఒక 5-3 ఐడియాస్ చూసుకొని అందులో మంచి ఐడియా ఒకటి తీసుకొని దాన్ని వర్కింగ్లో పెట్టుకోవాలి. వర్కింగ్లో పెట్టుకునే కన్నా ముందు మనం ఒక ప్రోటోటైప్ తయారు చేసుకుని దాన్ని మనం వర్కింగ్లో పెట్టుకుంటే ఆ ప్రాబ్లం మనం సొల్యూషన్ చేసినట్లే. అలాగే ఇన్నోవేషన్ చేసేది వాళ్ళని ఇన్నోవేటర్స్, మనందరం కూడా ఇన్నోవేటర్స్ అని కూడా చెప్పారు. అలాగే మన ఒక ప్రాబ్లమే కాకుండా మన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మనం గుర్తించాలి. మనం ఒక ప్రాబ్లమ్ని చూసి అయిపోయింది అనుకోకుండా ఆ ప్రాబ్లం వల్ల ఇంకో ప్రాబ్లం ఏమైనా వస్తుందా, లేదంటే మనం చేసిన దాని వల్ల ఇంకేమైనా లాస్ ఉందా అనేది కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ బాగుంది, ఎక్సలెంట్, బిగ్ హ్యాండ్. సో చాలా బాగా కవర్ చేసింది బాగుంది. సరేనా? ఇంక సరిపోతుంది. మీకు ఒకసారి గుర్తొచ్చినాయి కదా, మనం మాట్లాడుతున్న 1 అవర్లో పాయింట్స్ అన్ని గుర్తొచ్చినాయి కదా. నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొన్ని పాయింట్స్ గుర్తు చేశాను.